ఈరోజు మేము క్యాబేజీ పకోడీ చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు చూడండి. ఫస్ట్ క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్స్ పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత గార్లిక్ అండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ అండి, అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర అండి, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. నెక్స్ట్ జీరా అండి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అండి, ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి, క్రిస్పీనెస్ కోసం కొంచెం యాడ్ చేస్తాము. వీటిని బాగా మిక్స్ చేయాలండి. మనం పిండి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా వాటిని బాగా కలిపేసిన తర్వాత శనగపిండి అండి, సరిపడా ఎంత అయితే పడుతుందో అలా మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. సరిపడా చూస్తూ వేసుకోవాలండి పిండి. ఉల్లిపాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి, లేకుంటే జారుగా అయిపోతుందండి. అది బాగా కలపాలండి. ఇట్లా ఇట్లా కలపాలండి, మరీ లూజ్గా కాకుండా ఇట్లా సరిపడా కలపాలండి. క్యాబేజీ పకోడీ మనం ఇట్లా మామూలుగా నీళ్ళ పకోడీ వేసినట్లు విడివిడిగా ఇట్లా వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయండి. ఇట్లా మనం పకోడీ అనేది వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలండి.